ఎంతో టేస్టీగా సున్నుండలు డేట్స్ తోటి, అది కూడా ఓకేనా. సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. సో మినపప్పుని మనం బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి అన్నమాట. ఇంకా డేట్స్ కూడా ఉంటాయి కదా, అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి మనం. సో ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని ఇంకా పౌడర్లో కలిపేసేయాలి గైస్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను కూడా ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగుంది. ఇంకా మా బాబుకి కాబట్టి ఇంకా కొంచెం అంత తీయగా కాకుండా లైట్గా టేస్ట్ వచ్చేటట్టు చేశాను అనమాట. మరి అంత తీయగా కాకుండా కొంచెం చప్పగా ఉండేటట్టు, ఇక వాడికే కదా అన్నట్టు ఇక వాడి కోసం అని చేశాను. నేనైతే బాగానే వచ్చింది, యూట్యూబ్లో చూసి చేశాను నేను. యాక్చువల్లీ చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను కూడా కొంచెం తిన్నా, బాగుంది. ఇంకా వాడికి ఓకే కదా, ఇంకా హెల్తీ ఫుడ్ పెట్టాలి, ఇక ఓకే ఏం తింటారు బిస్కెట్స్ అన్నట్టు ఇంకా అలా చేశాను నేనైతే. మినపప్పుతోటి ఇంకా డేట్స్ నెయ్యి వేసి చేశాను. ఇంకా నెయ్యి ఇంకెక్కువ అయిపోతుంది ఎందుకులే అని కొంచెం పాలు కలిపాను అనమాట. పాలు కూడా కలుపుకొని కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా బెల్లంతో ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాం, ఈసారి ఇలా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను. మా బాబు ఉంటుందా డాడీ, బాగుందా? నాకు ఒకటి సుష్మా నా దగ్గర ఈ నానికి నాకు కొంచెం